సార్ చెప్పండి, అంటే ఈరోజు ఈ ధర్నా చౌక్ లో ఈ ధర్నాకి ముఖ్య కారణం మాకు అన్ని అసౌకర్యాలు కల్పిస్తున్నారు. మాకు వచ్చే హక్కులను కాల రాసేస్తున్నారు. వాళ్లకు హక్కులు లేనటువంటి దాంట్లో వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు అన్ని ఉచితాలు అవన్నీ ప్రకటిస్తున్నారు. మమ్మల్ని పక్కకెట్టేస్తున్నారు. ఈ కారణం ఏంటంటే మేము ఊకుంటున్నాం అంతే. కానీ ఇప్పుడు మేము ఊకోము. వాళ్ళని ఎట్లా చేయాలని అట్లా చేస్తాం. ఇంతవరకు కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసి దోపిడీ చేసుకొని ముంచి మొత్తం నాశనం పట్టించి అప్లపాలు చేసిపోయింది రాష్ట్రం. అది మాత్రం వాస్తవమే. ఈయన ఏం చేసిండు, హామీలు ఇచ్చిండు, మేము వాళ్ళని తిరగదోడతాం, రికవర్ చేస్తాం అన్నాడు. ఎవరు రికవర్ చేసిండని ఒక్కరికి కూడా రికవర్ చేయలేదు. కోట్ల లక్షల కోట్ల రూపాయలు తింటే కూడా వీళ్ళు చూసుకుంటూ కూర్చున్నారు. అంటే వీళ్ళు తిన్నట్టే సమర్థిస్తున్నారు. అది తప్పు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈయన హామీలు ఇచ్చినటువంటి వాడిని విడతల వారిగా సాల్వ్ చేయాలి. విడతల వారి కూడా సాల్వ్ చేస్తారు. అసలు 6 డిఏలు మనం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని కరువు నీకే వచ్చిందా? భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా తెలంగాణ ఫస్ట్ వచ్చింది. ఉద్యోగస్తులకు ఉద్యోగం పెడుతున్నాడు, పెట్టి పబ్బం గడుపుతున్నాడు. అది మంచి పద్ధతి కాదు ఆయన. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రణాళిక లేనటువంటి పనులు చేస్తారు. ప్రణాళిక అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ పెన్షన్లు డాలి వాళ్ళు మొదటి సంధి వాళ్ళు కష్టం చేసి 20-30 ఏళ్ళు అట్లా పనిచేసారు. వాళ్ళ యొక్క డబ్బులు ఆర్థిక వనరులు అవన్నీ పెట్టి మిగతాయి నువ్వు చేసుకోవాలి. వీళ్ళని ఆపి నువ్వు చేయను, నువ్వెవరవరా? అది పద్ధతి కాదు. అది ఆ పద్ధతి మార్చుకోవాలి. పెన్షనర్లే కానీ వదిలే కూడా పెన్షనర్ ఒక్కడు కాడు. ఒక్క పెన్షనరు ఒక 50 మంది ఓట్లను ప్రభావితం చేసే శక్తి ఉన్నది. ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా మేము బలపరుస్తాం. ఇప్పుడు మాత్రం మేము ఊకోము. ఇమ్మీడియట్లీ మాకు అన్ని ఇవ్వాలి. ఉద్యోగం అది మన ఏంది హెల్త్ కార్డు అన్నాడు. 3 నెలలు మాకు హెల్త్ కార్డు, మా జీతం కట్ చేసేసిండు. ఇంతవరకు హెల్త్ కార్డు లేదండి. మేము ఎక్కడ పోయి సావాలి? ఆయన ఒట్టి ప్రగల్భాలు పెట్టిండు. ఒట్టి ప్రగల్భాలు అవన్నీ దొంగ మాటలు. ఈయన కూడా ఆయన లేకనే చేస్తుండు. కేసీఆర్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పుల్లో ఉంది, బయటికి పోతే అప్పే పుడతలేదు, నన్ను కోసిన డబ్బులు ఏమంటాడు? ఎందుకు లేవండి? కోసిన డబ్బులు ఎక్కడ పోతున్నాయి? లక్షలు కోట్లు పెట్టి నువ్వు ఒక ప్రణాళికలు ఉచితాలు ఇస్తూనే ఉండగా మరి ఆ వేడికెళ్ళి వస్తున్నాయి. ఆ డబ్బంతా ఎవరిదండి? ట్యాక్స్, రోడ్డు ట్యాక్స్, ఇంటి ట్యాక్స్, పెట్రోలు, డీజిల్, వైన్స్, ప్రజాధనం. అది నీ ఇష్టం నాడు చేయనిక లేదు. నువ్వు ప్రణాళిక బద్ధంగా చేస్తలేవు, ప్రణాళిక వ్యతిరేకంగా చేస్తున్నావు. కాబట్టి అది మార్చుకోవాలి. ఆయన ముందుకు రావాలి, వచ్చి ఆలోచన చేయాలి. వీళ్ళు ఆలోచన చేస్తారు. గత ప్రభుత్వం ఎట్లా అని ఈయనకు కూడా అదే గతి పడుతుందని మేము అంటున్నాం. ప్రజాపాలన అందిస్తున్నా దాదాపుగా 10 సంవత్సరాలు, వచ్చే 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, అంతా నా వైపే ఉన్నారని మాట్లాడతాం. తప్పది. ఆయన అనుకుంటున్నాడు కానీ ఆయనకు వ్యతిరేకత అప్పుడే స్టార్ట్ అయిపోయింది. కేసీఆర్ పడిన గతే ఈయనకు పడుతుంది ఖచ్చితంగా. చూడండి మీరు ఏం చేసావు? నువ్వు నీ హామీలు ఎక్కడ పోయినాయి? నువ్వు ఎక్కేటప్పుడు ఏమేమి హామీలు ఇచ్చినావు? ఆ హామీలన్నీ విడతల వారిగా నువ్వు సాల్వ్ చేస్తావు. ఒకటి ఏం చేస్తున్నావు? నెలనాడు జీతం ఇస్తున్నాడు. నువ్వే ఇచ్చినవా? ఇంతవరకు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి సంది కూడా ఉద్యోగస్తులకు ఇచ్చిన జీతమే నువ్వు ఇస్తున్నావు. కేసీఆర్ ఏమో ఇంకా ఆయన ఇయ్యకపోయింది. ఎవరు ఇయ్యని విధంగా 1వ తారీఖు జీతాలు ఇస్తున్నా నేనని మాట్లాడుతున్నా. ఎవరు దేశంలో మొత్తంలో 1వ తారీఖు ఇస్తారు కదా. ఈయన కొత్తగా ఇచ్చింది అందులో గొప్పతనం ఏం లేదు. ఈయన రాకముందే 3 నెలల హెల్త్ కార్డు కట్ చేసుకోండి 1.5. అది అన్యాయమే. ఇంతవరకు కార్డు లేవు మాకు. ఆరోగ్య రీతి ఏ హాస్పిటల్ చూసే విధానం లేదు. అన్ని రంగు తప్పు ఉన్నాయి సార్. అంటే ఇంకోటి, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో బట్టి విక్రమార్క కావచ్చు, ఇంకో తదితర మంత్రుల్ని కూడా మీ జేఏసీ నాయకులు చాలా మంది పోయి కలిసిళ్ళు పరిష్కరిస్తా అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. అన్ని 3 సంవత్సరాలకు వస్తుంది అనుకుంటా 3 సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాలు అయితే అయిపోయాయి. ఏరు దాటి తెప్పాటి పెడతారు చూడు, అట్లా చేస్తున్నారు. మమ్మల్ని మేమేం తెలివి తక్కువ కాము. ఈసారి మేము ఉద్యమం గట్టిగా చేస్తాము. ఇట్లా చేయాలని అట్లా చేసి దాన్ని మెడలు ఉంచుతాం అని మేము గట్టిగా నిర్మాణించాం. రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ వస్తాయి, ఏంటి మీ ప్రభావం ఉంటుందా దాని మీద? కంపల్సరీ ఉంటుంది మాది. మా ప్రభావం మేము కేసీఆర్ ఎట్లా పోయిండండి? ఉపాధ్యాయులం మేము, టీచర్ ట్రైనింగ్ మొత్తం చేసినాము. అంతా ఉపాధ్యాయులే మస్తు డిస్ప్లే చేసిర్రు. ప్రజలకు విలేజ్ తిరిగి మేము దీన్ని ఎండగడతాం. మా నుంచి అవుతుంది. మేము ఎట్లా చెప్పాలో అట్లా చెప్తాం. ఈ విధంగా ఈయన చేస్తున్నాం, ఈ విధంగా ఈయన చేస్తున్నాం, అన్యాయం చేస్తున్నాడని వాళ్ళకి తెలియపరిచి ఈ ప్రభుత్వాన్ని ఎడగట్టడానికి మేము తయారవుతున్నాం. ఇప్పటికే 200కు పైన మీ ఎంప్లాయీస్ చనిపోయిన పరిస్థితి చూస్తున్నాం మనం. ప్రభుత్వం దృష్టికి పోవట్లేదు. అయితే అసలు చూస్తలేరా? పోతుంది. వాళ్ళకి అన్ని తెలిసే. దొంగలు వాళ్ళకి తెలియాలని మనకన్నా ఎక్కువ తెలుసు. మనం ఏమో అంటున్నాం కానీ అనకుండా వీళ్ళు ఇట్లా చేస్తారని పబ్బం కప్పుకొని పోతున్నాడు. వాళ్ళు కూడా ఏంటంటే మళ్ళీసారికి మేము రాము, అది కాదు ఉన్నదప్పుడే మనం చదువుకొని పోదామని ఆలోచన వాళ్ళ లోపల ఉంది. ఇది నేను గట్టిగా చెప్తున్నా.
సో ఇది పరిస్థితి. సో ధర్నా చౌక్ లో రిటైర్డ్ పెన్షనర్స్ ఎంప్లాయీస్ అందరూ అయితే చాలా మంది పెద్ద ఎత్తున ధర్నా చేస్తారు. ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఏం లేదు, మాకు రావాల్సిన పెన్షన్స్ కావచ్చు, డిఏలు కావచ్చు, పిఆర్సీలు కావచ్చు కంపల్సరీ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఒక్కొక్కరికి 3 పదవులు అంటే 3 పెన్షన్లు వస్తాయి. మరి మా డబ్బులు ఇవ్వడానికి ఎందుకు మరి ముందుకు రావట్లేదు ప్రభుత్వాలు? మేము మా జీతం నుండి కూడబెట్టుకున్న డబ్బులే కదా అడుగుతున్నాం. ప్రభుత్వం నుండి అయితే 1 రూపాయి అయితే అడగట్లేము కదా. మరి ప్రభుత్వం కంపల్సరీ మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. పరిష్కరించిన ఎడల రాబోయే ఎన్నికల్లో కంపల్సరీ ప్రభుత్వం దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం కేసీఆర్ ని దింపిన ఘనత మాకుంది. ఇదే ధోరణి ప్రవర్తించిన కేసీఆర్కే మా రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించిన దెబ్బ తగిలింది. సో ఇలాంటి పరిస్థితి గవర్నమెంట్ తెచ్చుకోవద్దు. త్వరితగతిన మా సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది.